సో క్వాడ్రిక్ ఈక్వేషన్లో పీవైక్యూ క్వశ్చన్స్లో కంటిన్యూషన్. సో ఇది 2023లో వచ్చింది. సో ఇంతకుముందు వీడియోలో మనం ఒక క్వశ్చన్ ఈ పవర్ ఎక్స్లో చేసాం. సో ఈ పవర్ ఎక్స్ని వై అనుకుంటే అప్పుడు క్వశ్చన్ ఇలా కన్వర్ట్ అయింది. తర్వాత అప్పుడు వై ప్లస్ 1/yని టీ అనుకుంటే ఇక్కడ y² ప్లస్ 1/y²ని t² - 2 అయింది. సో ఇక్కడ అక్కడి నుంచి మధ్యలోంచి క్వశ్చన్ కంటిన్యూషన్ అయింది చూడండి. సో అక్కడ మనం ఈ పవర్ ఎక్స్ని వై అనుకున్న తర్వాత y² పెట్టి డివైడ్ చేసిన తర్వాత క్వశ్చన్ ఇలా వచ్చింది. సో అంటే ప్రీవియస్ క్వశ్చన్ హాఫ్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. సో ఇంతకుముందులోనే సో x ప్లస్ 1/xని టీనో ఏదో ఒకటి అనుకుంటే ఇది టీ అనుకుంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఇది t² - 2 అవుతుంది కాబట్టి చూసుకోండి. సో t² అంటే ఏంటి? x² ప్లస్ 1/x² ప్లస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 1/x. సో ఎంత 2. ఆ 2 ఇటు వచ్చేస్తే అప్పుడు x² ప్లస్ 1/x² ఎంత t-2. సో ఇక్కడ t-2 రాసేస్తాం, దీని t² - 2 రాస్తాం, దీని ప్లేస్లో t రాసేసి సింప్లిఫికేషన్ చేస్తే క్వాడ్రిక్ ఈక్వేషన్ వస్తుంది. సో తో ఫ్యాక్టరేషన్ చేస్తే t వాల్యూస్ -1/3 అండ్ 1 వస్తుంది. కానీ ఇక్కడ x ప్లస్ 1/x అనేది 1 వచ్చే ఛాన్స్ లేదు. సో ఎందుకు మనకి ఇంతకుముందు ఒక చెప్పాను మీకు టెక్నిక్. సో x గ్రేటర్ దాన్ 0 అయితే x ప్లస్ 1/x ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 2 అవుతుంది. 2 కూడా ఎప్పుడు అవుతుందంటే x వాల్యూ 1 ఉన్నప్పుడే 2 అవుతుంది, అదర్వైజ్ 2 కంటే ఎక్కువే ఉంటుంది. సో అంటే ఆన్సర్ ఒక నెంబరు దాని రెస్పెక్ట్ సమ్ పాజిటివ్ అయితే ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 2 అవుతుంది. అదే నెగిటివ్ అయితే x లెస్ దాన్ 0 అయితే అప్పుడు x ప్లస్ 1/x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 అవుతుంది. సో -2 ఎప్పుడు అవుతుందంటే x ఈక్వల్ టు -1 అయినప్పుడు మాత్రమే వస్తుంది. సో ఈ కండిషన్ చూసినా సమ్ నెంబరు దాని రెస్పెక్ట్ సమ్ము అయితే మోర్ దాన్ 2 అవుతుంది. అంటే 2కి రైట్ సైడ్ ఉంటుంది, లేదు అంటే -2కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కానీ మధ్యలో ఉండే అవకాశమే లేదు. కానీ ఈ రెండు వాల్యూస్ ఎలా ఉన్నాయి? -2కి +2కి మధ్యలో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి పాసిబిలిటీసే లేవు. కాబట్టి ఆన్సర్ ఏంటి? నో సొల్యూషన్. డైరెక్ట్గా మనం చెప్పేయచ్చు నో సొల్యూషన్ అని. సో అది ఇది తెలిస్తే ఓకే, తెలియకపోతే అప్పుడు మనం ఏం చేస్తాం? సో ఒకసారి x ప్లస్ 1/xని -1/3 అనుకుంటాం, ఒకసారి 1 అనుకుంటాం. సో ఎల్సిఎం చేసి మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే ఇది 1 తీసుకుంటే ఈ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ -1/3 తీసుకుంటే ఇది వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఫ్యాక్టరేషన్ చేస్తాం. సో దీనికి నో రియల్ రూట్స్, డిస్క్రిమినెంట్ నెగిటివ్ వస్తుంది, నో రియల్ రూట్స్ వస్తాయి. దీన్ని కూడా డిస్క్రిమినెంట్ కనుక్కొని చేస్తే అప్పుడు మీకు అంటే ఫ్యాక్టరేషన్ వస్తే ఫ్యాక్టరేషన్ చేస్తారు. ఫ్యాక్టరేషన్ రానప్పుడు ఏం చేస్తారు? డిస్క్రిమినెంట్ కనుక్కుంటారు. సో డిస్క్రిమినెంట్ కనుక్కుంటే అప్పుడు రూట్స్ కనుక్కోవచ్చు. -b + r - b² - 4ac/2a. సో ఈ డిస్క్రిమినెంట్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, రియల్ రూట్స్ రావు. ఇక్కడ నెంబర్ ఆఫ్ రియల్ సొల్యూషన్స్ కదా అడిగింది. సో దీని డిస్క్రిమినెంట్ కనుక్కోండి, b² - 4ac, అప్పుడు నెగిటివ్ వస్తుంది. రూట్లో నెగిటివ్ వస్తే అప్పుడు అది రియల్ నెంబర్ అవ్వదు, ఇమాజినరీ అవుతుంది. అలాగే దీన్ని కూడా అంతే. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పొచ్చు? నో రియల్ రూట్స్ అని చెప్పేయచ్చు. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. సో చాలా చోట్ల ఆ పాయింట్ యూజ్ అవుతుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు. ఈ క్వశ్చన్ ఎలా ఉందంటే √a + √b = √c టైప్లో ఉంది. ఇట్లా ఉన్నప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? √a² √b² + 2ab టర్మ్ 2√ab = √c² × c. తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ ఇంకా రూట్ ఎలిమినేట్ అవ్వాలంటే రూట్ ఉన్న టర్మ్స్ అని ఒక సైడ్, లేని అని ఒక సైడ్ తెచ్చుకొని మళ్ళీ అగైన్ స్క్వేరింగ్ చేసేస్తాం. సో అప్పుడు మళ్ళీ స్క్వేరింగ్ చేస్తే అప్పుడు రూట్ ఎలిమినేట్ అయిపోతుంది. అప్పుడు మీకు సేమ్ ఇది కూడా అలాగే చేసేస్తే అప్పుడు మీకు ఎక్స్లో పాలినామియల్ ఈక్వేషన్ వస్తుంది, దాన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూస్ వస్తాయి. సో కాబట్టి దీన్ని కూడా సేమ్ అలాగే చేసేయండి. సో ఒకవేళ ఇందులో అయినా ఫ్యాక్టరేషన్ వచ్చి కామన్ ఫ్యాక్టర్ వచ్చింది అనుకోండి, కొద్దిగా ఏమవుతుందంటే పవర్ తగ్గుతుంది, మీ క్వశ్చన్ ఏమవుతుందంటే ఈజీ అవుతుంది. ఫ్యాక్టరేషన్ రాకపోతే డైరెక్ట్ చేసేయడమే. సో ఫ్యాక్టరేషన్ ఒకవేళ కామన్ ఫ్యాక్టర్ వచ్చిందనుకోండి మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఫ్యాక్టరేషన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ వన్కి ఫ్యాక్టరేషన్ మనకి డైరెక్ట్గా x - 1 × x - 3 అని చెప్పేయచ్చు. సో మీరు ఫ్యాక్టరేషన్ మీకు వచ్చి కూడా చేసేయండి. అలాగే సెకండ్ దాంట్లో √a² - b² టైప్లో ఉంది కాబట్టి a - b × a + b. సో చూసారా, అన్నింటిలో కూడా సేమ్ √x - 3 ఉంది. సో థర్డ్ టర్మ్లో కూడా మీకు అట్లా √x - 3 వచ్చింది అనుకోండి, ఈజీ అయిపోతుంది. మరి థర్డ్ వన్ చూద్దాం. సో థర్డ్ వన్ ఇది మల్టిప్లికేషన్ చేస్తే 24 రావాలి, యాడ్ చేస్తే -14 రావాలి. సో క్లియర్గా -12 -2 సరిపోతుంది. సో కాబట్టి ఇది 4x² - 2x - 12x + 6. సో ఫస్ట్ 2 టర్మ్స్లో వచ్చి 2x కామన్ తీసేస్తే సో 2x - 1, నెక్స్ట్ -6 కామన్ తీసేస్తే 2x - 1. సో ఇప్పుడు 2x - 1 కామన్ తీసేస్తే
సో 2x-6 అంటే మళ్ళీ ఇందులోంచి 2 కామన్ వచ్చేస్తుంది. సో 2 కామన్ తీస్తే 2x-1 ఇంటూ x-3 చూడండి. సో ఇప్పుడు ఇది కూడా రైట్ సైడ్ కూడా మీకు √(x-3) వచ్చేస్తుంది. సో 2 ఇంటూ 2x-1 ఇంటూ x-3. ఇప్పుడు అన్నిట్లో కూడా మీకు √(x-3) ప్రతి టర్మ్లో కామన్ వస్తుంది కాబట్టి కామన్ తీసేసుకోవచ్చు. సో √(x-3) సో కామన్ తీసేస్తే అప్పుడు ఇక్కడ మిగిలేది ఏంటి, √(x-1 ప్లస్ √(x+3). అలాగే రైట్ సైడ్ కూడా √(x-3) కామన్ తీసేస్తే ఏం మిగులుతుంది, 2 ఇంటూ 2x-1 మిగులుతుంది. సో ఇప్పుడు ఈక్వల్ అవ్వాలంటే బోత్ సైడ్స్ ఇది 0 అయింది అనుకోండి, అంటే x=3 అయితే లెఫ్ట్ సైడ్ 0 వస్తుంది, రైట్ సైడ్ 0 వస్తుంది. సో వన్ ఆఫ్ ది సొల్యూషన్ x=3 1 అవ్వచ్చు. ఆర్ అంటే x=3 అయితే 0 అయిపోతుంది. సో అది కూడా 0 అయిపోతుంది, 0 అవుతుంది. ఒకవేళ x=3 కాలేదనుకోండి, అప్పుడు 0 అవ్వదు. 0 అవ్వకపోతే క్యాన్సిల్ చేసేయచ్చు. సో అప్పుడు నాన్ 0 అయితేనే క్యాన్సిల్ చేయాలి బోత్ సైడ్స్. సో 0 కాకపోతే క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు రెండోది ఏమొస్తుందంటే √(x-1 ప్లస్ √(x+3) ఈక్వల్ టు 2 ఇంటూ 2x-1 లేదంటే మల్టిప్లికేషన్ చేసేసేయండి. సో √4x-2. ఇప్పుడు ఇంతకుముందు మనం √a ప్లస్ √b ఉంది కదా, సో ఆ టైప్లో ఈక్వల్ టు √c దాన్ని సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అలాగే దీన్ని చేసేస్తారు. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఫస్ట్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేస్తే అప్పుడు ఇదేంటి x-1 దీని స్క్వేర్ x+3 ప్లస్ 2ab టర్మ్ 2 ఇంటూ ఈ రెండింటి ప్రోడక్ట్ x-1 ఇంటూ x-3. సో రైట్ సైడ్ దాన్ని స్క్వేర్ చేస్తే 4x-2. సో ఇప్పుడు మళ్ళీ రూట్స్ ఇంకా స్టిల్ రూట్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, రూట్ ఉన్న టర్మ్స్ ఒక సైడ్, లేని అని ఒక సైడ్ తెచ్చుకొని చేసేయాలి. సో లెఫ్ట్ సైడ్ 2 ఇంటూ √(x-1 ఇంటూ x-3. సో రైట్ సైడ్ 4x-2. సో ఇక్కడ x ప్లస్ x 2x, ఈ 2x రైట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు 4x-2x ఎంత వస్తుంది, 2x వస్తుంది. సో 2x. అలాగే నెక్స్ట్ ఇక్కడ -1 ప్లస్ 3 ఎంత, +2. ఈ +2 అటు వెళ్ళిపోయింది అనుకోండి, -2 అవుతుంది. ఆల్రెడీ అక్కడ -2 ఉంది కాబట్టి -4 అవుతుంది. సో బోత్ సైడ్స్ 2 కామన్ వచ్చి క్యాన్సిల్ చేసేయచ్చు. సో అప్పుడు ఏం మిగులుతుంది, √(x-1 ఇంటూ x-3 ఈక్వల్ టు x-2. ఇప్పుడు స్క్వేరింగ్ చేసేయండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రూట్ ఉన్న టర్మ్స్ అని ఒక సైడ్, లేని అని ఒక సైడ్ ఉన్నాయి. సో అప్పుడు దీన్ని స్క్వేర్ చేసేస్తే అప్పుడు ఏమొస్తుంది, రూట్ క్యాన్సిల్ అయిపోయి x-1 ఇంటూ x-3. సో రైట్ సైడ్ x-2 హోల్ స్క్వేర్. సో ఇదేంటి, మల్టిప్లికేషన్ ఇస్తే x² - 4x + 3 ఈక్వల్ టు x² - 4x. సో +4. సో x² - 4x రెండు క్యాన్సిల్ అవుతుంది, ఎక్కడో పోయింది. సో ఇది x+3 ఇక్కడ పోయింది. ఇక్కడ x+3 కదా, 2ab టర్మ్ +3. సో ఇక్కడ +3 +3 +3. సో అప్పుడు ఇది x² + 2x - 3 వస్తుంది. సో x² క్యాన్సిల్. సో -4x ఇటు వచ్చేస్తే 6x, 3 అటు వెళ్ళిపోతే +3 అంటే ఎంత, 7. సో x ఈక్వల్ టు ఎంత, 7/6. కాబట్టి ఆన్సర్స్ ఏంటి, ఒకటి ఏంటి, ఇంతకుముందు ఆల్రెడీ x ఈక్వల్ టు 3 వచ్చింది, ఇంకోటి ఏంటి 7/6. కాబట్టి ఆన్సర్ x ఈక్వల్ టు 3 ఆర్ 7/6. సో 2 ఆన్సర్స్ వచ్చినాయి. ఇక్కడ ఏమంటే నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్, కాబట్టి నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఎన్ని, 2 అంటే ఫస్ట్ ఆప్షన్ అనుకుంటారు, కానీ రాంగ్ ఇది. ఎందుకంటే యాక్చువల్గా ఇట్లా స్క్వేరింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి స్క్వేరింగ్ చేస్తాం. స్క్వేరింగ్ ఇట్లా బోత్ సైడ్ చేసినప్పుడు ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. సో అప్పుడు ఏం చేయాలి, వచ్చిన ఆన్సర్స్ని అందులో మళ్ళీ వెరిఫై చేసుకోవాలి, కరెక్టా రాంగ్ అని వెరిఫై చేసుకోవాలి. అంటే రూట్లో ఎప్పుడు కూడా నెగిటివ్ రాకూడదు, రూట్లో ఎప్పుడు కూడా నెగిటివ్ రాకూడదు. స్క్వేరింగ్ చేయడం వల్ల మీకు అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా డిఫరెన్స్ తెలియదు. ఎందుకంటే నెగిటివ్కి స్క్వేర్ అయినా, పాజిటివ్కి స్క్వేర్ అయినా, -2కి స్క్వేర్ అయినా, +2కి స్క్వేర్ అయినా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఈ స్క్వేరింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మిస్టేక్ పోయే అవకాశాలు అంటే ఎక్కువ శాతం అవ్వవు, కొన్ని క్వశ్చన్స్లో మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వచ్చిన ఆన్సర్ని మీరు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశారు అంటే వచ్చిన వాల్యూస్ని వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోవాలంటే x ఈక్వల్ టు 3 అనేది ఇందులో రాస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ వస్తుందా లేదా వెరిఫై చేసుకోవాలి. సో 3 రాస్తే సేమే వస్తుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, అది కూడా 0 అవుతుంది. సో కాబట్టి 3 ఓకే. 7/6 దగ్గర ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం, 7/6 ఇస్తే రూట్లో నెగిటివ్ రాకూడదు. సో అదంతా టైం ఎందుకు వేస్ట్, మీరు ఏదో సబ్స్టిట్యూట్ చేయండి, మూడిట్లో ఏదో ఒక రూట్లో ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది. ఏదో ఒక రూట్లో నెగిటివ్ వచ్చిందంటే అప్పుడు 7/6 తీసుకోకూడదు.
సో వచ్చిన ఆన్సర్స్ని వెరిఫై చేయాలి. ఇట్లా స్క్వేరింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా వెరిఫై చేయాల్సిందే, అది మర్చిపోబాకండి. సో వెరిఫికేషన్ వద్దు, నాకు వెరిఫికేషన్ చేయకుండా ఆన్సర్ రావాలంటే ఒక టెక్నిక్ ఉంది. ఏంటంటే ముందే క్వశ్చన్ చేసే ముందే డొమైన్ కనుక్కున్నారనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఉండదు, వెరిఫై చేయాల్సిన అవసరం ఉండదు. డొమైన్ అంటే అది ఎక్కడ డిఫైన్డ్ అవుతుందని చూసుకోవాలి. సో రూట్లో ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు, కాబట్టి ఇది ఏం కావాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో మీకు ఏది బెస్ట్ అయితే అది చేయండి. అంటే ఇప్పుడు డొమైన్ అంటే కొద్ది లెంతీ ఉంది, సో ఎక్కువ టైం తీసుకోవచ్చు. సో వెరిఫికేషనే బెస్ట్. ఒక్కోసారి డొమైన్ కనుక్కోవడం బెస్ట్. సో ఒక్కొక్కసారి క్వశ్చన్ని బట్టి, అంటే అక్కడ ఈక్వేషన్స్ని బట్టి, మనకి క్యాలిక్యులేషన్ బట్టి ఒక్కోసారి ఒక్కొక్కటి ఈజీ అవుతుంది. సో డొమైన్ కనుక్కొని చేయడం అనేది ఒక మంచి అలవాటు, అది కూడా చూద్దాం. ఇట్లాంటి స్క్వేరింగ్ చేశారు అంటే ఖచ్చితంగా డొమైన్ కనుక్కోండి. లేదు అంటే అంతా కనుక్కున్న తర్వాత వచ్చిన ఆన్సర్ని వెరిఫై చేసుకోండి. సో ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే x-1 ఇంటూ x-3 రూట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ అవ్వాలి. సో అప్పుడు దీని నుంచి పిఎన్పి రూల్ వాడేస్తే నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. సో గ్రేటర్ దెన్ ఉంటే డస్ నాట్ లైక్ బిట్వీన్, అంటే 1కి లెఫ్ట్ సైడ్ ఉండాలి, లేదంటే ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇంక్లూడింగ్, 3కి రైట్ సైడ్. సో 3 to ఇన్ఫినిటీ. సో ఆన్సర్ ఇది ఫస్ట్ వన్. అలాగే సెకండ్ వన్ చూద్దాం. సో x-3 ఇంటూ x+3 ఇది కూడా రూట్లో ఉంది కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అవ్వాలి. సో ఫ్యాక్టరైజేషన్ చేస్తే సో -3కి +3కి మధ్యలో ఉండకూడదు, డైరెక్ట్ రాసేస్తున్నాను. కాబట్టి ఆన్సర్ ఏంటంటే x బిలాంగ్స్ టు -∞ to -3 యూనియన్ 3 to ఇన్ఫినిటీ. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ కూడా రూట్లో ఉంది కాబట్టి అది కూడా పాజిటివ్ అవ్వాలి. అంటే 2x-1 ఇంటూ x-3. సో అది కూడా ఏంటి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీన్ని కూడా x వాల్యూ 1/23 వస్తుంది. సో కాబట్టి వాటి మధ్యలో ఉండకూడదు. సో లేదంటే పిఎన్పి రూల్ వాడుకోండి. సో అంటే 1/2కి లెఫ్ట్ సైడ్ x వాల్యూ అనేది -∞ to 1/2 యూనియన్ 3 to ఇన్ఫినిటీ. ఇప్పుడు డొమైన్ అంటే ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కనుక్కున్నాం, ఇప్పుడు మూడింటికి ఇంటర్సెక్షన్ చేయాలి. సో మూడింటికి ఇంటర్సెక్షన్ చేస్తే అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. సో చూద్దాం. సో 3 ఆన్సర్స్ నుంచి కనిపించే నెంబర్స్ సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయండి. సో లీస్ట్ -3 కనిపిస్తుంది. సో -3 తర్వాత మళ్ళీ -3 తర్వాత ఏం కనిపిస్తుంది, 1/2 ఒకటి కనిపిస్తుంది. సో తర్వాత 1 కనిపిస్తుంది, తర్వాత 3 కనిపిస్తుంది, ఇంకా వేరే నెంబర్స్ ఏం కనిపించట్లేదు. సో ఫస్ట్ ఆప్షన్ నుంచి 1కి లెఫ్ట్ సైడ్, 1కి లెఫ్ట్ సైడ్ అంటే ఆ 3కి రైట్ సైడ్, 3కి ఫస్ట్ ఆప్షన్ ఇది. సో సెకండ్ వన్ నుంచి -3కి లెఫ్ట్ సైడ్, -3కి లెఫ్ట్ సైడ్ ఆ 3కి రైట్ సైడ్. సో 3కి రైట్ సైడ్, ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ నుంచి 1/2కి లెఫ్ట్ సైడ్. సో 1/2కి లెఫ్ట్ సైడ్, అలాగే 3కి రైట్ సైడ్. ఇప్పుడు 3 ఆన్సర్స్ నుంచి కామన్ ఆన్సర్ కనుక్కోవాలి. సో అన్నిటికీ ఆ కామన్ ఆన్సర్ అంటే ఆల్ 3 లైన్స్ వచ్చిన ఆన్సర్ని షేడ్ చేయండి. సో ఇది. సో అంటే డొమైన్ ఏంటంటే అప్పుడు x బిలాంగ్స్ టు -3కి లెఫ్ట్ సైడ్, అంటే -∞ నుంచి -3 ఇంక్లూడింగ్, అంటే ఆర్ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కాబట్టి అని ఇంక్లూడింగ్ యూనియన్. సో అలాగే ఇంకా 3కి రైట్ సైడ్. సో 3 to ఇన్ఫినిటీ. ఆన్సర్ ఈ రేంజ్లో ఉండాలి, కానీ 7/6 అనేది ఈ రేంజ్లో లేదు. 7/6 అనేది ఆ రేంజ్లో లేదు, అంటే వచ్చిన ఆన్సరు ఈ డొమైన్లో ఉండాలి. ఇది డొమైన్ అంటే ఒక్కొక్క దాని డొమైన్ కనుక్కొని మూడింటికి ఇంటర్సెక్షన్ చేస్తే ఓవరాల్గా డొమైన్ వస్తుంది. వచ్చిన రిజల్ట్ అనేది డొమైన్లో ఉంటేనే యాక్సెప్ట్ చేయాలి. సో డొమైన్ కనుక్కోకుండా చేయాలంటే మీరు ఏం చేస్తారు, వచ్చిన ఆన్సర్ని వెరిఫై చేసుకోండి, అప్పుడు ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇంతకుముందు చేసాం. e⁻x ఉన్నప్పుడు e⁻xని t అనుకుంటే అప్పుడు e⁻4x t⁻4, ఇదేమో t³ 8t³. నెక్స్ట్ 13t² -8t + 1. సో నెక్స్ట్ ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు హయ్యర్ డిగ్రీ 4th డిగ్రీ ఈక్వేషన్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్, సో ఏదైనా సరే మోర్ దెన్ 2nd డిగ్రీ 4th డిగ్రీ కానీ 6th డిగ్రీ కానీ అలా వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ లాస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ నుంచి t³ అటు నుంచి సెకండ్ టర్మ్ కోఎఫిషియంట్ రెండు సేమ్ ఉండాలి. ఉంటే ఇంకా అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే హైయెస్ట్ పవర్ ఏది t⁻4 కదా, అందులో రూట్ ఎంత t². సో t² పెట్టి బోత్ సైడ్స్ డివైడ్ చేస్తాం. ఒక ప్రాబ్లం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసాం. సో t² పెట్టి బోత్ సైడ్స్ డివైడ్ చేసేస్తే అప్పుడు మీకు ఇలా వస్తుంది. నెక్స్ట్ t-1/tని యూనో వైనో ఏదో ఒకటి అనుకుంటే అప్పుడు ఇది ఏమొస్తుంది, ఇంతకుముందు ఏమో t+1/t ఉంది, ఇక్కడేమో t-1/t ఉంది. డిఫరెన్స్ ఐడెంటిఫై చేయండి. సో ఇక్కడ ఏది ఉంటే దాన్ని యూనో వైనో ఏదో ఒకటి అనుకుంటే అప్పుడు ఇది ఏమొస్తుందంటే t² + 2 వస్తుంది. అంటే దీన్ని y అనుకుంటే ఇది y² + 2 వస్తుంది. సో t-1/t ని y అనుకుంటే అప్పుడు t² + 1/t² - 2.
సో -2 అటు పోతే అప్పుడు ఏంటి t² + 1/t² అంటే y² + 2 సింప్లిఫై చేసేయండి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది, ఫ్యాక్టరేషన్ చేసేసేయండి, అప్పుడు y వాల్యూస్ వస్తాయి. సో y వాల్యూస్ ఏంటి ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి y ఈక్వల్ టు -3 ఆర్ -5. మరి ఇక్కడ y అంటే ఏంటి t - 1/t. సో ఇప్పుడు మనకి x వాల్యూస్ కావాలి, y వాల్యూస్ కాదు. మరి y అంటే ఏంటి t - 1/t కదా. సో t - 1/t ఈక్వల్ టు -3 ఒకసారి తీసుకుందాం, ఇంకోసారి ఆర్ 5 -5. సో ఫస్ట్ ఇది ఎల్సిఎం చేసేసేయండి, ఇది t. సో t² - 1 ఈక్వల్ టు -3 అయితే అప్పుడు t² - 1. సో -3t వస్తుంది, అది ఇటు వచ్చేస్తే +3t అవుతుంది. సో +3t ఈక్వల్ టు 0, అప్పుడు t² + 3t - 1 ఈక్వల్ టు 0. సో దీని నుంచి t వాల్యూస్ కనుక్కోవచ్చు. సో ఫ్యాక్టరేషన్ రాకపోతే -b ± ఆ ఫార్ములా వాడండి. సో -b ± √b², b² అంటే 3² 9 -4ac. సో అది +4 అయిపోతుంది బై 2a 2. సో t ఈక్వల్ టు -3 ± √13/2. సో ఇందులో 2 వాల్యూస్ వచ్చినాయి. t అంటే ఏంటి ఇక్కడ e⁴x. t అంటే ఏంటి e⁴x. e⁴x ఎప్పుడు కూడా ఎక్స్పోనెన్షియల్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి నెగిటివ్కి స్కోప్ లేదు. కాబట్టి ఇందులో మైనస్ తీసుకున్నారనుకోండి నెగిటివ్ వస్తుంది, అంటే -3 -√13/2 ఒకటి, ఇంకొకటి ఏంటి -3 + √13/2 ఒకటి. సో ఇది కంప్లీట్ నెగిటివ్ వస్తుంది కాబట్టి ఎక్స్పోనెన్షియల్ నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఇది పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ ఇది పాజిటివ్ నెగిటివ్ చూసుకోండి, √13 అంటే 3 కంటే ఎక్కువే కాబట్టి సో పాజిటివ్ వస్తుంది. సో దీనికి పాసిబిలిటీ ఉంది. సో ఇది ఒకటి ఆన్సర్. సో e⁴x ఈక్వల్ టు ఇదంటే దీని నుంచి సో √13 - 3/2. అప్పుడు x ఈక్వల్ టు ఏమొస్తుందంటే సో బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తే అప్పుడు x ఈక్వల్ టు లాగ్ ఆఫ్ అక్కడ ఏదైంది రైట్ సైడ్ √13 - 3/2 బేస్ a వస్తుంది. సో ఒక రియల్ వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు 2 సొల్యూషన్స్ బోత్ పాజిటివ్ బోత్ నెగిటివ్ అన్నాడు. సో ఇది పాజిటివ్ నెగిటివ్ చూసుకోవాలి. సో ఇది >1 అయితే పాజిటివ్ వస్తుంది. లాగ్ 1 దగ్గర లాగ్ 1 ఏంటి 0. సో 1కి రైట్ సైడ్ పాజిటివ్, 1కి అది డిపెండ్స్ ఆన్ బేస్, అది చాలా సబ్జెక్ట్ ఉంటుంది, అది లాగరిథమ్స్లో నేర్చుకుంటారు. సో బేస్ >1 ఉంటే సో ఇది కూడా >1 ఉంటేనే పాజిటివ్ అవుతుంది. అదే 0 to 1 మధ్యలో ఉంటే నెగిటివ్ వస్తుంది. మరి ఇక్కడ √13 - 2 అనేది >1 చూద్దాం. √13 అంటే వాల్యూ ఎంత వస్తుంది 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో సపోజ్ √3.4 అనుకుందాం రఫ్గా, -3/2. సో 0.4/2 అంటే ఎంత 0.2 వస్తుంది. అంటే ఎలా వచ్చింది 0కి 1కి మధ్యలో వస్తుంది. సో బేస్ అనేది >1 ఉన్నప్పుడు, నేను చెప్పేది ఇంకెక్కువ డీటెయిల్ చెప్పట్లేదు, కన్ఫ్యూజ్ అవుతారు, అది లాగరిథంలో నేర్చుకుంటారు. బేస్ >1 ఉంటే ఇక పైన కూడా >1 ఉంటేనే పాజిటివ్ వస్తుంది. 0 to 1 మధ్యలో ఉంటే నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఇది 0 to 1 మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ x వాల్యూ ఏంటి నెగిటివ్. సో t వాల్యూ y వాల్యూ -3 తీసుకుంటే దాని రిలేటెడ్గా t వాల్యూ ఒకటే వచ్చింది. అలాగే ఈసారి సేమ్ ఇదే క్వశ్చన్ ఈసారి -5 అనుకొని చేస్తాం. సో ఈసారి -5 అనుకొని చేసేస్తే అప్పుడు ఇది -5, అప్పుడు ఇది ఏంటి +5t వస్తుంది. సో ఇక్కడ 5t. సో ఇప్పుడు అలాగే సేమ్ ఇప్పుడు ముందులాగా కనుక్కుంటే రూట్స్ ఫ్యాక్టరేషన్ రాదు కాబట్టి సో -b -5 ± √b² - 4ac 25 - 4ac అంటే +4 అవుతుంది బై 2a. సో అప్పుడు ఏంటి ఒకటి 2 వాల్యూస్ వస్తాయి, ఒకటి -5 - √29/2, ఇంకొకటి ఏంటంటే -5 + √29/2 వస్తుంది. సో ఇది నెగిటివ్ x. t అంటే ఏంటి e⁴x కదా, ఎక్స్పోనెన్షియల్ ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు కాబట్టి దీనికి పాసిబిలిటీ లేదు. సో ఇది పాసిబిలిటీ ఉంది, అంటే e⁴x ఈక్వల్ టు ఇదైతే అప్పుడు x ఈక్వల్ టు ఏమొస్తుంది. సో e⁴x ఈక్వల్ టు ఇదైతే అప్పుడు x కావాలంటే బోత్ సైడ్స్ ఏం చేస్తారు లాగ్ అప్లై చేస్తారు. సో లాగ్ అప్లై చేస్తే అప్పుడు ఏమొస్తుందంటే మీకు లాగ్ ఆఫ్ √29 - 5/2 బేస్ a వస్తుంది. ఇది x ఈక్వల్ టు. సో ఇప్పుడు బేస్ అనేది >1 ఉంది. సో ఇక్కడ ఇది కూడా >1 ఉంటే పాజిటివ్ వస్తుంది, 0 to 1 మధ్యలో ఉంటే నెగిటివ్ వస్తుంది. √29 అంటే 5 పాయింట్ సంథింగ్. సో 5.2 అనుకుంటే 5.2 - 5 ఎంత 0.2/2 ఎంత 0.1. సో ఇక్కడ ఏంటి ఇది 0కి 1కి మధ్యలో ఉంది. 0.1 అంటే 0కి 1కి మధ్యలోనే ఉంది కాబట్టి బేస్ >1 ఉంటే నెగిటివ్ అవుతుంది. బేస్ >1 ఉంటే నెగిటివ్ వస్తుంది కాబట్టి సో ఇది కూడా నెగిటివ్. కాబట్టి మనకి ఓవరాల్గా 2 వాల్యూస్ వచ్చినాయి. ఆ 2 వాల్యూస్ కూడా ఏంటి నెగిటివ్స్, ఆ 2 వాల్యూస్ కూడా నెగిటివ్స్. సో ఒకసారి బ్రీఫ్గా చెప్తాను, లేదు గుర్తుపెట్టుకోండి, ఇది మంచి పాయింట్, చాలా చోట్ల యూజ్ అవుతుంది కాబట్టి. సో యాక్చువల్గా లాగరిథమ్స్లో వస్తుంది, అయినా కూడా ఒకసారి చెప్తాను.
సో లాగ్ ఎక్స్ బేస్ ఏ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది చూద్దాం. సో ఇది ఎప్పుడు పాజిటివ్ వస్తుందంటే బేసు అండ్ ఇక పైన ఏముంది ఎక్స్ రెండు మోర్ దాన్ 1 ఉన్నా పాజిటివ్ వస్తుంది. లేదు అంటే బోత్ 0కి 1కి మధ్యలో ఉన్నా కూడా పాజిటివే వస్తుంది. అంటే బోత్ మోర్ దాన్ 1 ఆర్ బోత్ బిట్వీన్ 0 అండ్ 1 ఉంటే లాగ్ ఎక్స్ బేసి అనేది పాజిటివ్ వస్తుంది. అంటే బేస్ మోర్ దాన్ 1 అని తెలిసింది అనుకోండి, ఎక్స్ కూడా మోర్ దాన్ 1 ఉంటే ఆన్సర్ ఏంటి పాజిటివ్. అలాగే నెక్స్ట్ ఇప్పుడు లాగ్ ఎక్స్ బేస్ ఏ అనేది నెగిటివ్ ఎప్పుడు వస్తుంది అంటే ఒకటి మోర్ దాన్ 1 ఉంటే, రెండోది 0 to 1 మధ్యలో ఉండాలి, నెగిటివ్ వస్తుంది. లేదంటే ఇది 0 to 1 మధ్యలో ఉంటే సో ఇది మోర్ దాన్ 1 ఉండాలి. బేస్ అనేది మోర్ దాన్ 1, ఇది బేస్ మోర్ దాన్ 1, సో పైన అక్కడ ఎక్స్ అనేది 0కి 1కి మధ్యలో వచ్చింది కాబట్టి ఏం వచ్చింది, నెగిటివ్ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో బోత్ మోర్ దాన్ 1 ఉన్నా, బోత్ బిట్వీన్ 0 అండ్ 1 ఉన్నా పాజిటివ్, ఆపోజిట్గా ఉన్నప్పుడు మాత్రమే నెగిటివ్ వస్తుంది. సో అప్పుడు దాన్ని బట్టి మనకు లాగ్ పాజిటివ్ నెగిటివ్ అని క్లియర్గా చెప్పేయచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏ చాప్టర్లోనే పనికొచ్చే కాన్సెప్ట్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 2024లో వచ్చింది. ఈ పవర్ ఆఫ్ సైన్ ఎక్స్, ఈ పవర్ ఆఫ్ మైనస్ సైన్ ఎక్స్. సో ఈ పవర్ ఆఫ్ సైన్ ఎక్స్ టీ అనుకుంటే అప్పుడు ఈ పవర్ ఆఫ్ మైనస్ సైన్ ఎక్స్ ఏమవుతుంది, 1/t అవుతుంది. సో అప్పుడు క్వశ్చన్ ఇది t -2 ఇంటూ అది 1/t ఈక్వల్ టు 2. సో ఎల్సిఎం చేసి సింప్లిఫికేషన్ ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. తర్వాత మీకు ఫ్యాక్టరైజ్ ఇది ఒక టెక్నిక్తో చేసేది, లేదంటే మీకు -b + r - (b²-4ac) ఆ ఫార్ములా వాడితే t వాల్యూస్ రెండు వస్తాయి. సో ఇక t అంటే ఏంటి, ఈ పవర్ ఆఫ్ సైన్ ఎక్స్, ఈ పవర్ ఆఫ్ సైన్ ఎక్స్. సో ఈ పవర్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 1 + √3 ఆర్ 1 - √3 వచ్చింది. సో ఇది ఎక్స్పోనెన్షియల్ ఎప్పుడు కూడా నెగిటివ్ అవుతున్నాం, కానీ ఇక 1 - √3 అంటే 1 - మోర్ దాన్ 1 కదా, ఇదేంటి నెగిటివ్ వస్తుంది. సో ఇది నెగిటివ్ కాబట్టి దానికి పాసిబిలిటీ లేదు, ఎక్స్పోనెన్షియల్ ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు ఇది పాసిబిలిటీ ఉందో లేదో చూద్దాం. సో దీని వాల్యూ సైన్ మ్యాక్సిమల్ ఎంత 1, సైన్ మ్యాక్సిమల్ ఎంత 1. ఈ అంటే ఏంటి వాల్యూ 2.73. సో 2.73 దీని మ్యాక్సిమల్ ఎంత 1. సో దీని మ్యాక్సిమం 2.73 కంటే ఎక్కువ రాదు. మరి ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. సో 1 ప్లస్ ఇది ఏంటి √3 అంటే 1.732. సో అప్పుడు రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, 2.73 కాదు, ఇది ఈ వాల్యూ ఎంత అంటే 2.718 ఏదో వస్తుంది. సో పవర్ 1. సో ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇదేంటి వాల్యూ, దీని మ్యాక్సిమల్ ఎంత వస్తుంది, సైన్ మ్యాక్సిమల్ ఎంత 1. సో బేస్ అనేది ఫిక్స్డ్, బేస్ అనేది ఎంత 2.718. సో సైన్ మ్యాక్సిమల్ ఎంత 1 కాబట్టి ఈ పవర్ సైన్ ఎక్స్ వాల్యూ ఎప్పుడు కూడా ఏమొస్తుందంటే <2.718 కంటే తక్కువే వస్తుంది. సో ఎందుకంటే సైన్ ఎక్స్ వాల్యూని బట్టి, సైన్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందో తెలియదు, మ్యాక్సిమం తీసుకుంటే ఆన్సర్ వస్తుంది, సైన్ మ్యాక్సిమం తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఇంకా సైన్ వాల్యూ 1 కంటే తక్కువ ఉంది అనుకుంటే అప్పుడు వాల్యూ ఇంకా తగ్గుతుంది. కాబట్టి మనం క్లియర్గా ఏం చెప్పొచ్చు అంటే ఈ పవర్ సైన్ ఎక్స్ అనేది దీనికంటే లెస్సే ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 2.732 అంటే దీనికంటే ఎక్కువ వచ్చింది. కాబట్టి నో పాసిబిలిటీ లేదు. సో ఈ ఆన్సర్ వచ్చే ఛాన్సే లేదు. ఈ పవర్ సైన్ ఎక్స్ అనేది ఎప్పుడు కూడా ఈ వాల్యూ కంటే లెస్సే వస్తుంది కానీ మోర్ రాదు. కానీ ఇక్కడ మోర్ ఉంది కాబట్టి పాసిబిలిటీ లేదు. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, నో సొల్యూషన్ అని చెప్పేయచ్చు. చాలా మంచి క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ మనం చూడగానే చెప్పేయచ్చు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయని. అంటే ఏ ఇయర్ వస్తుందో ఏ స్లాట్లో వస్తుందో చెప్పలేం కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా చేసాం. సో ఏంటి ఈ పవర్ ఎక్స్ టీ అనుకుంటే అప్పుడు క్వశ్చన్ ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ t² ఇక్కడ ఏంటి హైయెస్ట్ పవర్ t⁴ కాబట్టి దాన్ని రూట్ అంతా t² పెట్టి బోసేసి డివైడ్ చేస్తాం. తర్వాత సపరేట్ చేసేసి ఏంటి t² టర్మ్స్. సో t² నెక్స్ట్ 1/t² ఒక దగ్గర రాసుకుంటారు. సో నెక్స్ట్ మైనస్ కాందిస్తే -t + 1/t. సో -4 = 0. సో t + 1/t అనేది ఇంతకుముందులాగా మనం ఎక్సో వైయో ఏదో ఒకటి ఎక్స్లు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వేరే ఒకటి తీసుకోండి, వై అనుకొని చేస్తాం, లేదా ఇక్కడ ఆల్ఫా అనుకున్నాడు సింప్లిఫికేషన్ చేస్తే అప్పుడు ఇది వచ్చింది. సో ఆల్ఫా వాల్యూస్ ఏమొచ్చినాయి అంటే 3 and -2 వచ్చింది. అంటే సో ఆల్ఫా అంటే ఏంటి t + 1/t కదా. సో దాని వాల్యూ ఏంటి 3 or -2. సో ఇంతకుముందు మనం ఒకటి చెప్పాను టెక్నిక్ ఇంతకుముందు వీడియోలో t + 1/t అనేది -2 అయితే రెండు కూడా -1 అయినప్పుడే మాత్రమే వస్తుంది. అంటే t వాల్యూ -1 ఇది -1 అయితే అప్పుడు ఏమొస్తుంది. సో t
ప్లస్ 1/t ఈక్వల్ టు 2 ఎప్పుడు అవుతుంది? ఓన్లీ t వాల్యూ 1 ఉన్నప్పుడు మాత్రమే. అలాగే t ప్లస్ 1/t -2 ఎప్పుడు వస్తుంది? సో ఓన్లీ t -1 ఉన్నప్పుడు మాత్రమే -2 వస్తుంది. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్పడం కుదరదు. సో చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఏంటి దీనికి పాసిబుల్ t వాల్యూ -1. t అంటే ఏంటి? ఇక్కడ e పవర్ x కదా. t అంటే ఏంటి? e పవర్ x. e పవర్ x -1 అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్స్పోనెన్షియల్ ఎప్పుడు నెగిటివ్ అవ్వదు కాబట్టి దీనికి స్కోప్ లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది చూస్తాం. t ప్లస్ 1/t దీనికి పాసిబిలిటీ ఉందో లేదో. t అంటే ఇప్పుడు ఎల్సిఎం చేసేసేయండి. t² ప్లస్ 1. సో అది పోతే 3t వస్తుంది. సో t² - 3t ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీని నుంచి t ఈక్వల్ టు రూట్స్ కావాలంటే -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² ఎంత 9 - 4ac 4/2. సో ఏమొస్తుంది మీకు? -3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5/2 వస్తుంది. సరే ఇక్కడ -b కదా, -b అంటే ఎంత? +3. సో +3. సో అప్పుడు ఏమొచ్చింది మీకు? e పవర్ x అంటే t అంటే ఏంటి? e పవర్ sin x కదా. అంటే e పవర్ sin x వాల్యూ ఏమో e పవర్ sin x లాస్ట్ క్వశ్చన్ కదా. ఈ క్వశ్చన్ ఏంటి? e పవర్ x. t అంటే ఏంటి? e పవర్ x. సో e పవర్ x ఈక్వల్ టు ఏమొస్తుందంటే 3 ప్లస్ రూట్ 5/2 ఆర్ 3 మైనస్ రూట్ 5/2. మరి పాసిబిలిటీ ఉందా లేదా చూద్దాం. సో ఎక్స్పోనెన్షియల్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి. పాజిటివ్ ఉంటే పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఉందా? పాజిటివే కదా. ఇది కూడా పాజిటివే. ఎందుకంటే రూట్ 5 అనేది 3 కంటే లెస్ కాబట్టి బోత్ పాజిటివే కాబట్టి బోత్ ఆర్ యాక్సెప్టెడ్. సో దాని నుంచి ఎక్స్ వాల్యూస్ ఏమొస్తుంది? లాగా ప్లేస్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. లాగా 3 ప్లస్ రూట్ 5/2 బేస్ ఈ వస్తుంది. అలాగే రెండో వాల్యూ ఏమొస్తుంది? లాగా 3 మైనస్ రూట్ 5/2 బేస్ ఈ వస్తుంది. కాబట్టి ఆన్సర్స్ ఏంటి? ఎక్స్ వాల్యూస్ 2 వాల్యూస్ వచ్చినాయి. ఏంటి? లాగ్ 3 మైనస్ రూట్ 5/2 బేస్ ఈ. సో కాబట్టి నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఎన్ని? 2. ఇంతకుముందు క్వశ్చన్లో పాజిటివ్ నెగిటివ్ అని కూడా అన్నాడు. సో ఇక పాజిటివ్ నెగిటివ్ కూడా చెప్పచ్చు. దీని వాల్యూ మోర్ దెన్ ఈ అంటే ఈ వాల్యూ ఎంత? 2.718. సో దీని వాల్యూ అంటే మోర్ దాన్ 2.78 అంటే 3 ప్లస్ రూట్ 5 అంటే ఎంత? 2.2 అనుకుందాం. 5.2. సో /2 2.6. సో దీనికంటే లెస్ వచ్చింది కాబట్టి అప్పుడు ఏమొస్తుంది? సో 3 ప్లస్ రూట్ 5/2 అంటే 2/2 అంటే 2.6. సో బేస్ అనేది మోర్ దాన్ 1 ఉంది, ఇది కూడా మోర్ దాన్ 1 ఉంది కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది. ఇక్కడ బేస్ మోర్ దాన్ 1, దీని వాల్యూ లెస్ దాన్ 1 వస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. కాబట్టి 2 రియల్ రూట్స్ ఉన్నాయి, అందులో ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగిటివ్. సో ఎందుకంటే బేస్ మోర్ దాన్ 1 ఉంటే ఇది కూడా మోర్ దాన్ 1 ఉంటే పాజిటివ్, ఒకవేళ లెస్ దాన్ 1 ఉంటే నెగిటివ్. కానీ ఇక్కడేమో మోర్ దాన్ 1 ఉంది, ఇక్కడేమో లెస్ దాన్ 1 ఉంది కాబట్టి ఒక రూట్ పాజిటివ్ ఒక రూట్ నెగిటివ్. ఒకవేళ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అన్నాడు కాబట్టి ఇక్కడికి అయిపోయింది 2 రియల్ రూట్స్. సో కాబట్టి అది పాజిటివ్ నెగిటివ్ అన్నాడు అనుకోండి, ఇంకా అంటే ఆప్షన్స్ 2 రియల్ రూట్స్ ఇన్ విచ్ 2 నెగిటివ్ అని ఒక ఆప్షన్ ఇవ్వచ్చు, లేదంటే 2 రూట్స్ ఆర్ రియల్ ఇన్ విచ్ 1 పాజిటివ్ 1 ఈజ్ నెగిటివ్ అనొచ్చు. అప్పుడు ఆన్సర్ ఏంటి? 2 రియల్ రూట్స్ 1 పాజిటివ్ అదర్ 1 ఈజ్ నెగిటివ్. సో ఎలా చెప్తున్నాం? లాగా ప్లేస్ చేస్తున్నాం. బేస్ అనేది మోర్ దాన్ 1 ఉంటే సో ఇక్కడ కూడా మోర్ దాన్ 1 ఉంటేనే పాజిటివ్ అవుతుంది. సో ఈ రెండు కూడా మోర్ దాన్ 1 ఉన్నా లేదంటే బిట్వీన్ 0 and 1 ఉన్నా పాజిటివ్, ఆపోజిట్ ఉన్నప్పుడు మాత్రమే నెగిటివ్ అని ఇంతకుముందు మనం ఒకసారి డిస్కస్ చేసాం.